మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ హౌస్ వైఫ్, డాడీ చిన్న బిజినెస్ చేస్తాడు, చెల్లి ఎంఎల్టీ చదువుతుంది. ఓకే. మనం ఒక బిజినెస్ పెట్టుకున్నాం, ఏం బిజినెస్? ఫంకీ జోన్ అని బట్టల షాప్. ఓకే. ఎక్కడెక్కడ ఉన్నాయి ఫ్రాంచెస్? ఫ్రాంచైజ్ హన్మకొండలో ఉంది, కరీంనగర్లో ఉంది. మేము ఫేమస్ అనేది ఫంకీ జోన్ కిందకి వస్తుంది, ఉస్నావాలో ఉంది మేము ఫేమస్. మొత్తం 3 బ్రాంచెస్ ఉన్నాయి నాకు. ఎలా నడుస్తుంది మరి బిజినెస్? సూపర్. ఓకే. నిజంగా అంటే చాలా వరకు విన్నాం ఈ బ్రాంచెస్ అన్ని నేమ్స్, బాగానే ఫేమస్ కూడా. సో ప్రమోషన్స్ కానీ ఇలాంటివన్నీ చేయాల్సిందే కదా? చేయాల్సిందే పక్కా. సో మీరు చేస్తున్న టైంలో అంటే కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉంటది. అవును, ఉంటే పక్కా. సో వీళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళు ఉండేది కానీ ఎలా ఉంది? నా కాడికి వచ్చిన నా షాప్ని ఎంతమంది అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేశారో వాళ్ళు ఇప్పటికి చెప్తున్నా, వచ్చి ఇట్లా యాటిట్యూడ్ ఇట్లాంటిది ఏం చూపించలే నాకు. వాళ్ళ షాప్ అనుకుని ప్రమోట్ చేశారు. అంటే వితౌట్ ₹1 కూడా నేను వాళ్ళకి పే చేయలే, ఎందుకంటే దోస్తాన్ సర్కిలే తీసుకున్నాం మేమంతా. ఓకే. నాకు ఎంతమంది అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారో వాళ్ళందరూ నేను థ్యాంక్ యూ చెప్తాను ఇంటర్వ్యూలో. వాళ్ళందరూ నా సర్కిల్, దోస్తాన్ సర్కిల్ వచ్చేసి మస్తు సపోర్ట్ చేశారు. ఇప్పుడు మీకు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కరీంనగర్ అయితే హైదరాబాద్ లో ఎక్కువ ఉంటారు. ఇదేంటి ఎక్కువ అంటే ఇంకా ఇప్పుడు ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ హైదరాబాద్ లో పరిచయం అయింది అనుకో, ఈయన ఫ్రెండ్ ఇట్లా మ్యూచువల్ ఇట్లా ట్యాగ్ అయిపోతాం అందరం. రెగ్యులర్ గా అప్ అండ్ డౌన్ చేస్తుంటారా? రెగ్యులర్ గా అప్ అండ్ డౌన్ చేస్తుంటాం. ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమన్నా చేస్తారు కదా, బోనాలు పిలుస్తారు, అన్నదా అన్న అని చెప్పేసి మనం వస్తాం. మన కాడ ఉన్నప్పుడు మేము పిలుస్తాం. ఓకే. రీసెంట్ గా అంటే మీ పేజ్ లో బర్త్డే వీడియోస్ అవన్నీ ఉన్నాయి. అవునవును. సో అంతగానం బర్త్డే ఎలా అంటే ఇంకా నా ఫ్రెండ్స్ నా తమ్ముళ్ళు. అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేస్తారా? బర్త్డే అట్లా అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఏదో అంతా ఒక సర్ప్రైజ్ ఇచ్చేసారు నాకు. ఆ క్రేను, ఆ బర్త్డే సెలబ్రేషన్స్, ఆ గిఫ్ట్లు, ఇంకా అందరూ మాట్లాడుకుంటారు దాని గురించి. ఇంకా నడుస్తుంది టాపిక్. అంటే ఎంత అప్పుడు మనం అంత తోపు క్యాండిడేట్ కూడా కాదు, నార్మల్ క్యాండిడేట్నే అంత వైరల్ చేసిన, అంటే అంత ఏమంటారు, అంత హైలైట్ చేసారు బర్త్డే తర్వాత ఇంకేం చెప్పరా? అంత హైలైట్ చేసిన అంటున్నా. ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటి? ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ నాకైతే దొరికిన వాళ్ళు డైమండ్స్. ఇక వేరే వాళ్ళ విషయం స్నేక్స్ వాళ్ళు ఇలా అంటారు, కానీ నాకు దొరికిన వాళ్ళు అయితే 100% డైమండ్స్. నేను ఒప్పుకుంటాను దోస్తాన్ విషయంలో. వేరే వాళ్ళ విషయం స్నేక్స్ బరాబర్ అంటారు. చాలా మంది డోకలు తిన్న వాళ్ళు ఉన్నారు దోస్తాన్లా. అవును. నా విషయంలో ఎప్పుడు తినలే. నా విషయంలో దోస్తులతో అస్సలు డోకా తినలే నేను. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? మనం ఉండేదాన్ని బట్టి వాళ్ళు మనతో ఉంటారు. నువ్వు వాడిని దుష్మన్ లాగా చూసినావు అనుకో, వాడి మీద నేను దుష్మన్ లాగానే వస్తాడు. అంటే కొందరు సిన్సియర్ ఉంటారు కదా, వాళ్ళని కూడా చీట్ చేసి వెళ్ళిపోతే అదేంటి? అర్థం కాలే. కొందరు సిన్సియర్ ఉంటారు కదా ఫ్రెండ్షిప్ లా, వాళ్ళని కూడా చీట్ చేసే ఆలోచన బి రాదు. వాళ్ళు సిన్సియర్ ఉన్నారంటే వాళ్ళతో మనం ఉండాలని అనిపిస్తుంది. నాకు ఒక ట్రూ ఫ్రెండ్స్ అని ఏం లేదు, నాకున్న వాళ్ళు అందరూ ట్రూ ఫ్రెండ్స్. మొత్తానికి సర్కిల్ ఎంత మంది ఉంటారు? సర్కిల్ ఎంతమంది ఉంటారు అంటే ఇంకా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. ఇంకా అందరు లెక్క పెట్టుకోలేము కదా. నా చుట్టూ అయితే ఒక 15 మంది ఉంటారు. అంటే ఒక గొడవ జరిగిందంటే గ్యాంగ్ మొత్తం దిగేటట్టుగా? అంటే ఇంకో మేము ఎక్కువ లొల్లిలలో అస్సలు లొల్లిలోకి అస్సలు ఇన్వాల్వ్ కూడా. అలా లొల్లి అవుతుందంటే నేను ఇక్కడ ఉంటే నేను డీల్ చేయాలి. అది వేయింది అనుకో, జర ఏమైతే అంటే వేరే టోన్ లొల్లి నా మీద జరుగుతుంది. అవును. అలా నేను ఏం చేయ, నన్ను లొల్లి వేస్తాడు, అన్న నువ్వు మాట్లాడని చెప్తాడు, నన్ను నా మీదకి లొల్లి మొత్తం తిరుగుతుంది. అందుకని నా లొల్లికి అడిగోను, నువ్వు అక్కడనే ఉండు, నీ ఇక్కడనే ఉంటే ఇక్కడ నుంచలే వేరే వాళ్ళని పంపించేసేసి మాట్లాడిపించి క్లియర్ చేపిస్తా.